అయ్యయ్యో, బట్టలన్నీ ఎక్కువైపోయాయి, మళ్ళీ అత్తగారు చూస్తే నన్ను తిడతారు అని చెప్పి బయట వర్షంలో ఒక బండపై వాటిని బాది అక్కడే ఉన్న దండెం మీద ఆరేస్తుంది. అనగనగా వేమవరం అనే ఊళ్ళో సూరయ్య, సూర్యకాంతం అనే దంపతులుండేవారు. సూరయ్య మాటకారి, చమత్కారి అయితే సూర్యకాంతం చూడడానికి గయ్యాలిలా కనిపించినా మనసు చిన్నపిల్లలాంటిది. ఆమె కోపం అప్పుడప్పుడు హిమాలయాలంత ఎత్తుకు పెరిగినా వెంటనే మంచులా కరిగిపోయేది. వాళ్ళిద్దరికీ రామారావు అనే ఒక్కగానొక్క కొడుకు. ఒకడే కొడుకవటం వల్ల అల్లారు ముద్దుగా చూసుకునేవారు. రామారావు అంటే సూర్యకాంతానికి ప్రాణం. ఏవండి, మన రాము ఎంత పెద్దవాడైనా కూడా నాకింకా చిన్నపిల్లాడిలాగే కనిపిస్తున్నాడు. వాడికి పెళ్ళంటే ఏదో భయం, మొహమాటం. నా ఒళ్ళో కూర్చొని గోరుముద్దలు తిన్న రోజులే గుర్తొస్తున్నాయి. ఆహా, తాడి పెరిగినట్టు పెరిగాడు వాడు. ఇంకా చిన్నపిల్లాడంటావేంటి? నీకు వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేనట్టుందిగా. మీరుండండి, ప్రతిదానికి వాడి మీద నోరేసుకుని పడిపోతారు. నోట్లో వేలు పెట్టినా కొరకలేనోడు. వాడి పెళ్లి గురించి ఆలోచిస్తేనే నాకు గుండె దడొచ్చేస్తుంది. తల్లి ప్రేమ అలాంటిది మరి. నీ కొడుకు పెళ్ళిడికొచ్చినా కూడా నీకింకా చంటి పిల్లాడిలాగే కనిపిస్తాడు. ఈ అల్లరి, అల్లారు ముద్దు ఇంక వచ్చిన పెళ్ళామే చూసుకుంటుందిలే. పెళ్ళంటే గుర్తొచ్చింది. ఆ పెళ్లిళ్ళ పేరయ్యా రాంబాబుకి కబురు పెట్టండి. మన చంటోడికి మంచి అమ్మాయిని చూడమని చెప్పి ఆ 3 ముళ్ళు వేయించేస్తే మన బాధ్యత తీరిపోతుంది. పెళ్లి చేసుకుని నేను పెళ్ళాం చేతిలో చేస్తుంది చాలదా? మళ్ళీ నా కొడుకు గొంతు కొయ్యమని నాకే చెప్తున్నావా? వినపడింది. నీ సంగతి పెళ్ళయ్యాక చెప్తాను. నేను మనసులో అనుకుంటే నీకెలా తెలిసిందే? నువ్వు నిజంగా మనిషివేనా లేక మంత్రగత్తెవా? ఆ మనసులో అనుకుని బయటికి చెప్పేస్తే ఇలాగే తెలుస్తుంది. మీ మొహం మీదంతా రాసుంది. అయ్యో బాబోయ్ దేవుడా, రెప్పపాటులో తప్పింది. లేకుంటే నా ఫోటోకి దండ పడేది. ఈ పెళ్లి నా ప్రాణాలు తీసేలా ఉంది. ఇంకా వెళ్లకుండా అలాగే నిటారుగా నిలబడిపోకండి. వెళ్ళి ఆ పేరయ్యని పట్టుకురండి. అలాగే అలాగే, ఇప్పుడే వెళ్తున్నా అంటూ సూరయ్య తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పెళ్లిళ్ల పేరయ్యని వెంటబెట్టుకుని వస్తాడు. నమస్కారమండి సూర్యకాంతమ్మ గారు. సూరయ్య గారు ఉన్న పలంగా రమ్మన్నారని చెప్పారు. ఏమిటండి విశేషం? ఏదో పెద్ద పని ఉండుంటుంది. రాంబాబు గారు, మా రాము పెళ్లి కన్నా ఈ ఇంట్లో వేరే విశేషమేముంటుందండి? వాడికి మంచి సంబంధం చూద్దామని. అవునులేండి, ఒక్కగానొక్క నలుసు. పెళ్లి చేస్తే భార్యాభర్తలిద్దరూ మీ కళ్ళెదుటే తిరుగుతుంటారు. అవునయ్యా రాంబాబు, త్వరలో ఈ జిల్లాలో అందమైన, అనకువైన, చక్కనైన ఇంటి పట్టు నుండే పిల్లుంటే చూడు, వెంటనే ముడేసేద్దాం. అలాంటి కోడలొస్తే నా పని తగ్గుతుంది. భేషుగ్గా అమ్మా, మీరు చెప్తే నేను చెయ్యకుండా ఉంటానా ఏమిటి? జిల్లాలో ఉన్న అన్ని ఊర్లు జల్లెడ పట్టైనా సరే మంచి సంబంధం వెతికి తీసుకొస్తాను. మీ కొడుక్కి తగినట్టే చూస్తాను. ఇక నాకు సెలవిప్పించండి. సరేనయ్యా, తొందరగా మంచి సంబంధం తీసుకొస్తే నీకు మంచి సంభావనిస్తాను. పేరయ్య, రాంబాబు అక్కడి నుండి బయలుదేరి పెళ్లికూతురు వేట మొదలెడతారు. పేరయ్యకి ఒక అన్నయ్య ఉన్నాడు. అతనికి 3 కూతుర్లు. 2 అమ్మాయిలకు పెళ్లి చేసేశాడు. చివరి అమ్మాయి సితార. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. కళ్లలో అమాయకత్వం తొణికిసలాడుతుంది. నవ్వితే పాలబుగ్గలు, గులాబీ పెదవులు. కాని బొత్తిగా తింగరమ్మాయి. అమాయకురాలు. చిన్న చిన్న విషయాల్లో కూడా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. పేరయ్య రాంబాబు వాళ్ళ అన్నయ్యకు ఎక్కడ సంబంధాలు కుదరక తన తమ్ముణ్ణి ఎక్కడో ఒక సంబంధం చూసి చెయ్యని ఎప్పుడూ చెప్తుంటాడు. పేరయ్య ఎలాగైనా సితారని రాముకిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తాడు. మంచి సంబంధమని చెప్పి సితారని సూర్యకాంతానికి కోడల్ని చేస్తాడు. అమ్మాయి అందంగా ఉండడంతో సూర్యకాంతం వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేస్తుంది. అందమైన కోడలొస్తే ఇల్లంతా కలకలలాడుతుందని సంతోషిస్తుంది. సితార సూర్యకాంతం ఇంట్లో అడుగుపెట్టింది. ఆమె అడుగుపెట్టిన మొదటి రోజే తింగరి పనులు మొదలయ్యాయి. ఏమే కోడలా, బారెడు పొద్దెక్కింది, ఇంకా ఏంటే ఆ మొద్దు నిద్ర? లేచి ఇల్లంతా శుభ్రం చేసి కల్లాపి చల్లి ముగ్గేయాలి కదా. అత్తయ్య గారు చూడండి, సూర్యుడు రాలేదు కదా అంటే ఇంకా తెల్లారలేదు. సూర్యుడొస్తేనే కదా పొద్దు పొడిచినట్టు. ఇంకా చీకటిగానే ఉందంటే ఇంకొంచెం సేపు పడుకోవచ్చన్నమాట. అయ్యో దేవుడా, ఏడ్చినట్టే ఉంది నీ యవ్వారం. సర్లే, లేచి ముఖం కడుక్కో. ఆ రోజు వంటింట్లో సూర్యకాంతం, ఏమే సితారా, పప్పులో ఉప్పు తక్కువైంది, కొంచెం ఉప్పు వేసి కలిపి చూడు.
అత్తయ్య గారు, ఉప్పంతా వేసేయనా లేకపోతే సగం వెయ్యనా? ఎంత వెయ్యాలో చెప్పండి. ఏంటి, ఉప్పు అంతా వేసేస్తావా? ఒక చెంచాడు వేసి కలుపు. సితార ఉప్పు డబ్బా తీసి ఒక పెద్ద చెంచాతో పప్పులో పోసింది. సూర్యకాంతం రుచి చూసి షాక్ అయింది. అయ్యయ్యో, ఇదెక్కడి ఘోరమే! కూరంతా ఉప్పు కసం. నీకు కొంచెమని చెప్పానుగా, ఇంతుప్పు పోసావు. ఇక ఈ పప్పు ఎవరు తింటారు? మీరొక చెంచా వేయమన్నారు కదా అత్తయ్య, నేను అదే చేశాను. అవును, నేను చెప్పాను, కాని నువ్వు ఆలోచించాలి కదా. ఇప్పుడు ఈ పప్పు ఎవరు తింటారు? రామారావు ఆకలితో వచ్చి కూర్చొని వాళ్ళమ్మ సూర్యకాంతం వద్దని వారించినా వినకుండా పప్పు వేసుకుంటాడు. అమ్మో, ఈ ఉప్పులో పప్పు తక్కువైనట్టుందే. ఇది తింటే కిడ్నీలు పోవటం ఖాయం. చూసావా, నీ వల్ల ఎంత పని జరిగిందో. మరేం చేయమంటారు అత్తయ్య గారు? ఇంకోసారి చేద్దామా? సూర్యకాంతంకి నెత్తి కొట్టుకోవటం ప్రతిరోజు అలవాటైపోయింది. సితార చేసే తింగరి పనులకి సూరయ్య, రామారావు నవ్వుకోవటం అలవాటు చేసుకున్నారు. వేసవి ముగిసింది. వేమవరంలో వర్షాకాలం మొదలైంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తుంది. ఇల్లంతా చిత్తడిగా మారింది. ఏరా రాము, ఈ వర్షాలు మరీ ఎక్కువైపోయాయి. ఇంటి పైకప్పు పాతది కదా, ఎక్కడ పడిపోతుందోనని భయంగా ఉంది. ఆ పక్క గది గోడ కూడా పాచిపట్టింది. అవునమ్మా, నాకు భయంగానే ఉంది. నాన్నకి చెప్పి ఆ పని చేయిస్తాను. సితార బయట కూర్చొని ఏదో బొమ్మ గీస్తుంది. ఆమె ముఖంపై వర్షపు చినుకులు పడుతున్నాయి. ఈ వర్షం ఎందుకు ఆగట్లేదు? బొమ్మలు తడిచిపోతున్నాయి. అంత చిత్తడిగా ఉంది. ఏమే, వర్షం పడుతుంటే అక్కడేం చేస్తున్నావు? తొందరగా రా. వచ్చేస్తున్నానత్తయ్యా. గదిలోకి వెళ్తుండగా సితార కన్ను మాసిన బట్టలపై పడింది. అయ్యయ్యో, బట్టలన్నీ ఎక్కువైపోయాయి. మళ్ళీ అత్తగారు చూస్తే నన్ను తిడతారు అని చెప్పి బయట వర్షంలో ఒక బండపై వాటిని బాది అక్కడే ఉన్న దండెం మీద ఆరేస్తుంది. అలాగే సితార మొక్కలు చూసి, అమ్మో, మొక్కలన్నీ ఎండిపోతున్నాయని రోజు నన్ను అత్తగారు తిడుతున్నారు. ఈరోజు ఎలాగైనా ఈ మొక్కలు తడిసేలా నీళ్లు పోయాలి అని ఒక గొడుగు వేసుకుని మొక్కలకి నీళ్లు పోస్తుంది. చుట్టుపక్కలున్న జనం గుమిగూడి చూసి నవ్వుకుంటుంటారు. వంటగదిలో నుండి జనాల్ని చూసిన సూర్యకాంతం, ఏమైంది, ఇంతమంది ఉన్నారు? కొంపదీసి సితార కాలు జారి పడిపోయిందా ఏంటి? అని బయటకొస్తుంది. సితారని చూసి ఒక్కసారిగా, ఒసై, నీ తెలివి సంతకెల్లా. ఇంత వర్షంలో బుద్ధున్నోడెవడైనా మొక్కలకి నీళ్లు పోస్తాడా? మీరే కదత్తయ్యా మొక్కలు ఎండిపోతున్నాయి నీళ్లు పోయమని రోజు తిడుతున్నారు. చెప్పానా? చెప్పే ఉంటాను. నీ తెలివి తెలిసి కూడా చెప్పాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నోటితో చెప్తే సరిపోతుంది కదత్తయ్యా, మీరు చెప్పుతో కొట్టుకోవటం దేనికి? మీకు వయసు అయ్యే కొద్దీ బుద్ధి మందగిస్తుంది. అయినా వర్షంలో ఎవరైనా ఈ పనులు చేస్తారా చెప్పు? తిడితే తిట్టానంటావు. నాకు సన్మానం చేయాల్సింది పోయి మళ్ళీ నన్నే తిడుతున్నారా? నీతో వాదించేంత ఓపిక నాకు లేదు. వర్షం ఎక్కువవుతుంది, లోపలికి పద. సాయంత్రం వేళ భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో వాతావరణం భయంకరంగా మారింది. ఇంటి పైకప్పు నుండి నీరు కారి పాత గోడలు బలహీనంగా మారాయి. రామారావు, సూరయ్య పొలం నుండి ఇంకా రాలేదు. సూర్యకాంతం ఒంటరిగా ఇంట్లో ఉంది. ఈ వర్షం ఎప్పుడాగుతుందో ఏంటో. సూరయ్య, రాము ఇంకా రాలేదు. ఈ గోడ ఎక్కడ కూలిపోతుందో. అకస్మాత్తుగా ఇంటి పైకప్పులో పెద్ద పగులు ఏర్పడింది. గోడ కూలడానికి సిద్ధంగా ఉంది. సూర్యకాంతం భయంతో గట్టిగా కేక వేసింది. అయ్యో, గోడ కూలిపోతుంది! సితారా, రావే! సితార వంటింట్లోకి పరిగెత్తుకొచ్చింది. గోడ పగులు చూసి ఆమె కళ్ళలో ఆశ్చర్యం. అత్తయ్య గారు, గోడ పగిలిపోయింది. అది మన మీద పడుతుందా? భయమేస్తుంది. అమ్మో, అది నీ మీద పడితే నువ్వంతే, పక్కకి తప్పుకో. సితార మాత్రం తింగరగా ఆలోచించింది. ఆమె కళ్ల ముందు ఒక వస్తువు మెరిసింది. అది వంటగదిలో ఉన్న పెద్ద దుంగ. అది గుర్తొచ్చింది. అత్తయ్యగారు, ఆ గోడ కూలక ముందే దాన్ని ఆపేద్దాం, చూడండి. మతిపోయిందానే నీకు? అది ఆపటం ఎవరి వల్ల అవుతుంది? పక్కకి తప్పుకో. సితార సూర్యకాంతం మాట వినకుండా పెద్ద దుంగని బలవంతంగా లాక్కెళ్ళింది. అది భారీగా ఉండడంతో నెమ్మదిగా కదిలించింది. సూర్యకాంతం కేకలు వేస్తున్నా సితార దుంగని కూలుతున్న గోడకి అడ్డంగా నెట్టింది. గోడ ఇంకా పూర్తిగా కూలలేదు, కాని అది క్రమంగా లోపలికి ఒరుగుతుంది. అత్తయ్యగారు!
దీనికి బలం చాలా ఉంది. ఇది గోడని పడకుండా ఆపుతుంది. ఏంటే నువ్వు? అది పడిపోతే నువ్వంతే. అదే క్షణంలో గోడ ఒక్కసారిగా కూలింది. కానీ సితార అడ్డంగా ఉంచిన ఆ భారీ దుంగ వల్ల గోడ శిథిలాలు ఇంట్లోకి పూర్తిగా రాలేదు. ఆ దుంగ ఒక కవచంలా నిలిచింది. దుంగ వెనుక ఉన్న సూర్యకాంతంకి కూడా ఎటువంటి గాయాలు కాలేదు. బయట నుండి వస్తున్న రామారావు, సూరయ్య దుంగ అడ్డంగా ఉండడం చూసి నివ్వెరపోయారు. అమ్మో అమ్మా, ఏంటిది? గోడ పడిపోయిందా? నీకేమైనా అయ్యిందా? రాము, ఈ పిల్ల, ఈ తింగరి కోడలేరా నన్ను కాపాడింది. లేకపోతే ఈ పాటికి నేను... ఏం కోడలా, నువ్వేం చేశావు? ఈ దుంగ ఇక్కడికెలా వచ్చింది? గోడ పడింది కానీ మీ అత్తగారికి ఏం కాలేదు? అవును మావయ్య గారు, నేను గోడ పడకుండా ఆ దుంగని అడ్డు పెట్టాను. అత్తయ్య గారు పారిపో అన్నారు. కానీ నాకు ఆ దుంగ అయితే గోడ నాపుతుందనిపించింది. ఇప్పుడు అత్తయ్య గారికి ఏం కాలేదుగా, నేను బాగా చేశానా? ఆ రోజు నుండి సూర్యకాంతం సితార చేసే చిన్న చిన్న పొరపాట్లను నవ్వుతూ సరిదిద్దేది. ఏమే సితారా, ఈరోజు పప్పులో ఎంతుప్పేసావు? మళ్ళీ ఉప్పు డబ్బా ఖాళీ చేసేసావా? అత్తయ్య గారు, ఇప్పుడు నేను చూపిస్తాను. ఎంత వేయాలో నాకు తెలుసు. ఆమె జాగ్రత్తగా కొంచెం ఉప్పు వేసింది. చూసారా, ఈసారి కరెక్ట్గా నేర్చుకున్నాను కదా. అవును సితారా, నువ్వు చాలా మంచిదానివి. ఈ ఇంటికి నువ్వొక అదృష్ట దేవతలా వచ్చావు. నువ్వు లేకుండా మా బ్రతుకులు ఊహించలేం. చూసావా రాము, తింగరి కోడలు మన ఇంట్లో ఎలా మహారాణిగా మారిపోయిందో. ఈమె తింగరి పనులే ఇప్పుడు మన ఇంటికి అందం. అవునానా, సితార లేకపోతే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండేది. ఆమె అల్లరి, అమాయకత్వం మనకి నవ్వులు తెప్పిస్తున్నాయి.